ఏంటి గార్లిక్ తెలంగాణ స్టైల్ పక్కా. అందరు ఎలా ఉన్నారు? సంక్రాంతి వచ్చేసింది. ఎలా జరుగుతుందని సెలబ్రేషన్స్? మాకు ఇక్కడ ఏం పెద్దగా ఉండదు, జస్ట్ ఇంట్లో పూజ చేసుకోవడమే. సో వెళ్ళి ఈరోజు పూజకు అన్ని సామాన్లన్నీ తీసుకొస్తామని షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సరే మరి వెళ్దామా? స్టోర్కి వెళ్దాం. ఓకే. అవును, ఇక్కడ ఏవియేషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. మనం కనుక్కోవచ్చు కదా డీటెయిల్స్ అన్ని. పక్కనే ఉంది యాక్చువల్లీ. వెళ్ళొచ్చు, నేను తింపానా మరి వెహికల్? ఓకే, అక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్దాం. ఓకే. ఇక్కడ రీచ్ అయిపోయాము. సో గ్లైడర్స్ ఉన్నాయి చాలా వరకు ఇక్కడ. ఇవన్నీ ట్రైనింగ్ పర్పస్కి వాడతారు అనుకుంటా. లోకల్ క్లాసెస్ జరుగుతుంది. అవునా, దీని లోపల మన కాన్ఫరెన్స్. ఇది నా ఇప్పుడు ఎవరు వస్తారనుకుంటా నీకు డీటెయిల్స్ ఇవ్వడానికి. యాక్చువల్లీ లోపల ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాము. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా కమర్షియల్గా ప్రొఫెషనల్గా పైలట్ ట్రైనింగ్ తీసుకోవాలంటే స్కూల్ అనమాట. సో మేము యాక్చువల్లీ చూస్తున్నది ప్రైవేట్ లైసెన్స్ అని. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటే మన పర్సనల్గా ఇప్పుడు మనం కార్ కొనుక్కొని ఎలా కార్ డ్రైవ్ చేస్తామో అలా డ్రైవ్ చేసుకోవడానికి. సో దానికి ఇంకో 2 లొకేషన్స్ ఉన్నాయంట ట్రైనింగ్ సెంటర్స్. అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. కానీ ప్రొఫెషనల్ కెరియర్గా చూస్ చేసుకోవాలంటే, ఒక పైలట్ అయ్యి నువ్వు ప్రొఫెషనల్ గా పైలట్ అవ్వాలంటే ఇది స్కూల్ అనమాట. కానీ అది దానికి 120K ఏమో ఉంది కదా. ఫీజు కెరియర్ దానికి 120 కాదు, 104, అంటే ఆల్మోస్ట్ 110K అవుతుంది. అండ్ దాంతో పాటు ఆల్మోస్ట్ 18 months ట్రైనింగ్ ప్లస్ ఫుల్ టైం చేయాలి. 18 months ట్రైనింగ్ తీసుకోవాలి దానికి. ఇక్కడ మాకు దగ్గరలోనే పటేల్ బ్రదర్స్ అని పెద్ద గ్రాసరీ స్టోర్ ఉంటుంది, ఇండియన్ గ్రాసరీ స్టోరు. సో లోపలికి వెళ్ళి సంక్రాంతి రిలేటెడ్ అన్నీ ఉన్నాయా లేదా చూసి కొనుక్కుందాం. ఆల్మోస్ట్ 699 ఉంటుంది బాక్సెస్. ఎల్బి ఉంటుందా ఇవన్నీ? రెడీ కోకోనట్ తాగాలంటే ఇలా ఉంటుంది, జస్ట్ దీన్ని డిప్ చేసి తాగడం. దొరికిందా అన్ని మనకి? రేగి పళ్ళు మాత్రం దొరకలే, అన్ని దొరికినాయి. ఇక్కడ యుఎస్ లో అదే పెద్ద ఇష్యూ, మనకి రేగి పళ్ళు ఒక్కటి దొరకవు. మొత్తానికి సంక్రాంతి షాపింగ్ అంతా అయిపోయింది. మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ఈరోజు ఇంటికి. సో మొత్తం కుకింగ్ చేసుకొని మొగ్గులు అవన్నీ స్టార్ట్ చేయాలి ఇంకా. ఓకే, వచ్చినట్టున్నారు. తీస్తావా డోరు? హలో, వెల్కమ్ వెల్కమ్. హాయ్ తేజ. హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడు వేసినావు సమోసా? ఇదా బయట నుంచి తెచ్చా. రెడీ సమోసాస్, రెడీ సమోసా విత్ చాయ్ ఫ్రెండ్స్ కోసం అని. ఓకే, థ్యాంక్ యూ. డిన్నర్కి దోసకాయ పప్పు చేసుకుంటున్నాము. సో దోసకాయకి దీంట్లో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు తూర్దాలు 2 సోక్ చేసి పెట్టుకున్నాము. దీనికి ఇంకా అన్నీ చాప్ చేసి పప్పు చేసేసుకుందాం. తేజ ఏంటది, దోసకాయ చాప్ చేస్తున్నావా? ఓకే. ఏమేమి వేయాలి దీంట్లో? యాక్చువల్లీ
ఈమె దోసకాయ స్పెషలిస్ట్, దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి. సో దీంట్లో దోసకాయ తర్వాత దోసకాయ, టమాటో, మిర్చి, ఆనియన్ అండ్ జింజర్. ఓకే, నైస్. ఫైన్ చాప్ చేసుకోవాలా జస్ట్ పెద్దగానా? యా, పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సైడ్ బై సైడ్ టొమాటో రసం కూడా చేసేసుకుంటున్నాము. ఇది చింతపండు రసమా, ఓన్లీ టొమాటోనా? జస్ట్ టమాటో రసం. ఓకే. ఏమేమి వేస్తారు? మిర్చి, టొమాటో బాయిల్ చేసుకుని చేసుకోర అంతే, నో చింతపండు. ఓకే. ఈరోజు అందరు ఒక్కొక్క రెసిపీనా? నైస్. చారులోకి ఏంటి ఇది? మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయ, మిరియాలు, జీలకర్ర 3 దంచి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, నైస్. మింట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే ఇంకా యూ లవ్ ఇట్. సోక్ చేసుకున్న పప్పులో దోసకాయ అది వేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న మిర్చి, ఆనియన్, టొమాటో, గార్లిక్ ఇదంతా వేసేసి ఇప్పుడు ఆయిలా? పసుపు. ఓకే. దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్ చేయాలా? యా, వాటర్ వేసేసుకొని ప్రెజర్. ఓకే. ఫస్ట్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు ఓకే. కొంచెం ఫ్రై చేసుకోవాలా మంచిగా? మంచిగా ఫ్రై చేసుకొని చిటపటలు ఆడేలాగా కొంచెం మిరియాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు పౌడర్ ఉన్నది. ఉంది. ఓకే. ఇంగు పౌడర్ వేస్తే టేస్ట్ భలే ఉంటుంది. పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం. గార్లిక్, లైట్గా చాప్ చేసుకున్న గార్లిక్. దంచన అవసరం లేదా గార్లిక్? ఆల్రెడీ దంచేసిందే, బట్ ఇదేంటంటే జస్ట్ ఇట్లా ఉంటే అట్లా ఫ్లేవర్ కోసం అని. ఓకే. ఇది మా స్టైల్ కన్నా డిఫరెంట్గా ఉంది. ఇది తెలంగాణ స్టైలా? ఓకే. మొత్తం ఫ్రై అవ్వాలా? జస్ట్ ఊరికేనా? జస్ట్ లైట్గా పచ్చి వాసన పోయే వరకు. ఓకే. మా సైడ్ రసంలో ఆనియన్స్ వేసుకోము, ఇది డిఫరెంట్గా ఉంది. ఈరోజు అంతా ఫుల్ వరంగల్ స్టైల్ స్పెషల్ ఈరోజు. ఓకే. ఓ, ఇది టొమాటోని ఉడకబెట్టుకోవాలా? ఎలా మైక్రోవేవ్లో పెట్టావా? మైక్రోవేవ్లో పెట్టాను. ఓ నైస్. ఎన్ని సెకండ్స్? జస్ట్ 5 minutes. 5 minutes పెడితే అయిపోతుందా? ఓకే. నెక్స్ట్ అది స్మాష్ చేసేసుకొని ఇందులో పోపు ఫ్రై అయ్యాక వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర చాప్ చేసుకొని సెట్. ఓకే. ఎంజాయ్. నైస్. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇది స్మాష్డ్ టొమాటో వేసేసుకోవచ్చు. సాల్టా? 2 teaspoon. ఓకే. కొంచెం జీరా పౌడర్. ఓకే. దీన్ని ఫుల్ మరిగించాలి. ఓకే. ఇదిగోండి, చూసారా? ఇలా మరగాలి, అప్పుడు టేస్ట్ భలే ఉంటుంది. తెలంగాణ స్టైల్ పక్కా. ఓ, పోపు వేసేస్తున్నారా? ఎస్. ఓకే. దీంట్లో ఏంటి? గార్లిక్, అన్ని పోపు సామాన్లు. ఇప్పుడు దీంట్లో పప్పు యాడ్ చేసుకోవాలా? ఇంగు పౌడర్ ఒకటి వేసాను. ఓకే. ఎండుమిర్చి, బేసిక్ పోపు, కరివేపాకు ఫ్రెష్గా. ఓ నైస్. ఓకే. నెక్స్ట్ పప్పు. ఓ, లాస్ట్లో కారం వేసుకోవాలా? యా, లాస్ట్లో కారం వేసుకొని కొంచెము మసలాలి. ఓకే. దీంట్లో చింతపండు ఉండదా? చింతపండు అవసరం లేదు. దోసకాయ ఆల్రెడీ పులుపు, టమాటో ఆల్రెడీ పులుపు. ఓకే. లుక్స్ యమ్మీ. ఓకే. భోగి స్పెషల్ ఫుడ్డా? యా, అందరం నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా ఫ్రెండ్సే చేశారు. బగారా రైస్, పనీర్ మటర్ కర్రీ, తర్వాత దోసకాయ పప్పు, రసము, పెరుగు అండ్ చిప్స్. స్పెషల్ విందు ఇప్పుడు మాకు. యా, విందు. పన్నీర్ నువ్వు చేసినావరా?
పప్పు స్పెషల్, రసం స్పెషల్, పనీర్ స్పెషల్, నువ్వేం పెరుగు స్పెషలా? రైస్ పెరుగు చిప్స్. మనకి ఇక్కడ అన్ని దొరుకుతాయి కానీ గొబ్బెమ్మ దొరకదు. సో క్లోజ్ టు సంక్రాంతి ఫీల్ రావాలని మొగ్గేసుకొని భోగి మంట పెట్టుకుంటాము. అదొకటి మిస్సింగ్. కానీ ఇక్కడ రైస్ ఫ్లోర్ తో కూడా చేస్తారు. ఆరెంజ్ కలర్ లేకపోతే పసుపుకి ఆరెంజ్ కుంకుమ మిక్స్ చేస్తుంటే ఆరెంజ్ కలర్ మారుతుంది. అయిందా? అవుతుందా? అవుతుంది. ఇదిగోండి ఒక టిప్. ఓకే, నైస్. మొగ్గ అయితే రెడీ అయింది. భోగి మంటలు పెట్టేసుకుందాం ఇప్పుడు. ఆల్ సెటా? ఓకే. అందరికీ హ్యాపీ భోగి. అందరికీ హ్యాపీ హ్యాపీ భోగి.